హాయ్ అండి. ఎప్పుడు ఉప్మా తిని బోర్ కొట్టేస్తుందా? సో, అలా అయితే ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్‌లో ట్రై చేయండి. సో, కొంచెం టేస్టీగా ఉంటది. నోటికి రుచిగా అనిపిస్తది. అండ్ అలాగే కొంచెం డిఫరెన్స్‌గా ఉంటది. మరి బ్లాక్ బస్టర్‌గా ఉంటదని నేను చెప్పలేను గానీ, కొంచెం అయితే డిఫరెన్స్ ఉంటది. అండ్ టేస్ట్ కూడా అయితే బావుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యం హెల్తీ అండి బాబు. సో, ఈ ప్రాసెస్‌లోకి వెళ్తే క్లియర్‌గా చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్‌లో ఆయిల్ ఏసుకొని, అందులో పోపేసుకొని, నెక్స్ట్ క్యాజూ నట్స్ ఏసుకొని, ఆనియన్, టమాటో, చిల్లీ, కరివేపాకు, మీ దగ్గర ఉంటే కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకొని, ఒక కప్పు రాగి పిండి యాడ్ చేసుకొని, ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకొని, పచ్చివాసన పోయాక కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసుకొని, కొంచెం ఫ్రై అయ్యాక కప్‌కి 4 కప్స్ ఆఫ్ వాటర్ అయితే ఎయ్యాలి. అండ్ అలాగే రాగి పిండి కూడా ఒక కప్పు ఉప్మా నూకకి హాఫ్ కప్ అయితే రాగి పిండి ఎయ్యాలి. సో, కొంచెం బాగా ఫ్రై అయ్యాక 4 కప్స్ అయితే వాటర్ ఏసి దగ్గరయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అండ్ లాస్ట్‌లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్‌కి అయితే బావుంటది. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇందులో అయితే మీకు ఆ క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను. సో, సాల్ట్ యాడ్ చేసుకొని స్టార్టింగ్‌లో కూడా నెయ్యిలోని ఆయిల్ ఏసి ఫ్రై చేసుకోవాలి. టేస్టీ అండ్ హెల్తీ ఉప్మా రెడీ. థ్యాంక్ యూ. బాయ్.